సొలొమోను రాసిన ముత్యముల వంటి సామెతలు 8వ అధ్యాయం తెలుసుకుందామా? జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ ప్రక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములలోనూ అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గౌనుల యొద్దను నిలువబడి అది ఈలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. జ్ఞానము లేని వారలారా, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను, వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. నా నోటి మాటలన్నయూ నీతి గలవి, వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు. అవి ఎన్నియూ వివేకికి తేటగాను తెలివి నొందిన వారికి యథార్థముగాను ఉన్నవి. వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి, మేలిమి బంగారు నాశింపక తెలివి నొందుడి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియూ దానితో సాటి కావు. జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసనముగా చేసుకుని ఉన్నాను. సదుపాయములు తెలుసుకొనుట నా చేతనగును. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము నిచ్చుటయు నా వశము. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులను, లోకములోని గనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను, స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. మేలిమి బంగారము కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డడి. నీతి మార్గమునందును న్యాయ మార్గముల యందును నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్యములలో ప్రథమమైనదిగా దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరచబడినప్పుడు, జలాధారాలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించునుంటిని. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించువారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కొనుగొనినవాడు తనకే కొనుగొననివాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. సామెతలు 8వ అధ్యాయం ఇంతటితో సమాప్తం. రేపు 9వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఉంటాను. ఇట్లు మీ అనుశ్రీ మెండు. థ్యాంక్ యూ.